కార్యక్రమాలు చేసుకుంటూ రేపు ఇంకా చేయాలంటే తెలుగుదేశం నాయకులు అంటున్నారు. మొన్న ఎరపతినేని శ్రీనివాసరావు ఒక మేనిఫెస్టో ఇచ్చాడు. అంటాడు 5 సంవత్సరాల్లో ఇంటికి ఒక గ్యాస్ సిలిండర్ ఇస్తా అంట. ఒక గ్యాస్ సిలిండర్ అంటే 850 రూపాయలు, నెలకి 14 రూపాయలు, రోజుకి 50 పైసలు. బిచ్చ వేసిన బిచ్చగాడు తీసుకోడు నీ వేసే 50 పైసలు. ఎరపతినేని శ్రీనివాసరావు ఇంటింటికి నీళ్లు ఇస్తామని మేం చెప్తుంటే, ఊరు కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు పెడతామని మేం చెప్తుంటే, నువ్వు దాచేపల్లిలో ప్యాకాట క్లబ్లు పెడతామని నువ్వు చెప్తున్నావు. అందుకే చెప్తున్నావు, ఖచ్చితంగా ఈరోజు మీరు చూడండి, బీసీలతో సహా అందరికీ సామాజిక న్యాయం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి నర్సరావుపేట పార్లమెంట్ నుంచి అనిల్ కుమార్ యాదవ్ ని పార్లమెంట్ పంపడానికి జగన్మోహన్ రెడ్డి గారు కాదా ఈరోజు నెలకొల్పుతుంది. తెలుగుదేశం 40 సంవత్సరాలు ఒక బీసీకి ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎమ్మెల్సీ కానీ, ఒక ఎంపీ కానీ ఏ రోజన్నా ఇచ్చారా? ఆలోచించండి సోదరులారా. ఒప్పుకుంటా, ఈ రోజున తెలుగుదేశం నాయకులు అంటున్నారు, మహేష్ రెడ్డి నీ దగ్గర డబ్బు లేదు, మా ఎరపతినేని నిన్ను 10 సార్లు కొంటాడు, అనిల్ యాదవ్ని కృష్ణదేవరాయలు 100 సార్లు కొంటాడని. ఏం పర్లా. అనంతవాయుల్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నాడు, వెన్ను తట్టు ప్రోత్సహించే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, చెయ్యి నడిపించే కార్యకర్తున్నాడు, ఆదరించే అభిమానించే జనం ఉన్నారు. అరే నెత్తురుంది, ఊపిరుంది, సత్తు ఉంది, ఇంతకన్నా సైన్యం కావాలా ఈరోజు యుద్ధం చేయడానికి? థ్యాంక్ యూ. ఇప్పుడు మన అభిమాన నాయకుడు, నేటి ముఖ్యమంత్రి, మళ్ళీ జూన్ 4న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగిస్తారు. పిడుగురాల సిద్ధం. పల్నాడు జిల్లా సిద్ధం. ఈరోజు మళ్ళీ కోటప్పకొండ తిరునాళ్ళు నెల రోజుల్లోనే మళ్ళీ పట్టపగలే కనిపిస్తా ఉంది. ఈ జన సముద్రాన్ని ఇక్కడ చూస్తా ఉంటే గత 5 ఏళ్లుగా మన ప్రభుత్వంలో ఇంటింటికి వచ్చిన అభివృద్ధిని, సంక్షేమాన్ని, లంచాలు, వివక్ష లేని పాలనను ఆ దుష్ట కూటమి, ఆ ఎల్లో మీడియా వీరందరి కబంధ హస్తాల నుంచి కాపాడుకునేందుకు పలనాటి సీమ పౌరుషంతో జన సముద్రమైంది. ఈ రోజు ఇక్కడ కనిపిస్తా ఉన్న దృశ్యాన్ని చూస్తా ఉంటే సిద్ధం సిద్ధం అంటూ మీ నినాదాలు మన జైత్ర యాత్రకు శంఖారావంలో వినిపిస్తా ఉంటే, అధికారంలో ఉన్నప్పుడు ఏ మంచి, ఏ పేదకు చేయని పెత్తందారుల గుండెల్లో మాత్రం మీరు చేస్తా ఉన్న సిద్ధం సిద్ధం అన్న నినాదం యుద్ధం యుద్ధం అని ప్రతిధ్వనిస్తా ఉంది. వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ పేదవాడి భవిష్యత్తును, ఇంటింటి అభివృద్ధిని వెలుగు నుంచి చీకటికి తీసుకుపోదామని ఆ పొత్తుల మారి, ఆ జిత్తుల మారి మోసాల పార్టీలు చేస్తా ఉన్న కుట్రలు, కుతంత్రాలను, వారి మోసాలను, అబద్ధాలను ఎదుర్కొనేందుకు మీరంతా
మీరంతా